వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్లో ఇన్ఫర్టిలిటీ నిజంగా చెప్పుకోవాలంటే ముందు కంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడానికి రీజన్స్ ఏంటి, అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడానికి ఎలాంటి లైఫ్ రాకుండా ఉండడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ మార్చుకుంటే బెటర్ అంటారు. వీటి గురించి మనతో మాట్లాడటానికి డాక్టర్ మానస ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో మీరు మానస గారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి డైల్ చేయొచ్చు, మానస గారితో మాట్లాడచ్చు. హలో అండి. హలో అండి. సో ఇంతకు చెప్పినట్టు ఇంతకుముందు ఇన్ఫర్టిలిటీ అనేది అసలు ఎవరికి తెలిసేది కాదు, బికాజ్ అంత అవగాహన లేకపోవచ్చు అండ్ వాళ్ళకి అంత ఇది లేదు బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఏం చెప్తారండి? సో యాక్చువల్గా అసలు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు, అసలు ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు మనం అనుకోవాలి, ఒక కపుల్ మ్యారీడ్ కపుల్ ఎప్పుడు ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎప్పుడైనా కూడా మ్యారేజ్ అయిన తర్వాత 8 months to 12 months అంటే నియర్లీ 1 year తీసుకోవచ్చు. 1 year ఎలాంటి కాంట్రసెప్టివ్స్ ఫాలో అవ్వకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది స్టేబుల్ అవ్వలేదు అంటే మిస్క్యారేజెస్ అవ్వడం ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అప్పుడు ఆ కపుల్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారేమో అనేది మనం డౌట్ రేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెల్ఫ్గా కూడా అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా అనేది డెసిషన్ తీసుకోవచ్చు. సో అసలు ఫస్ట్ ఇన్ఫర్టిలిటీలో మనకి ప్రైమరీ అండ్ సెకండరీ అనేవి ఉంటాయి. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే 1 year అయినా కూడా అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడము, మిస్క్యారేజెస్ హిస్టరీ కూడా ఎలాంటిది లేకపోవడాన్ని మనం ప్రైమరీ కింద కన్సిడర్ చేస్తాం. అదే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి ఒక మిస్క్యారేజ్ అయింది, ఆ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం ఉంది, లేదా ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫస్ట్ చైల్డ్ హెల్తీగా డెలివరీ అయింది, ఆ తర్వాత 2 years 3 years 5 years వెయిట్ చేశారు, అయినా కూడా కాంట్రసెప్టివ్స్ ఏం వాడట్లేదు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు అని తెలుసుకోవచ్చు. సో ఇన్ఫర్టిలిటీ రావడానికి అంటే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవ్వడానికి చాలా రకాల ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ రీజన్ అయి ఉంటాయి. సో మెయిన్ ఏంటి అంటే ఫిమేల్ అండ్ మెయిల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి 80% 75% వరకు ఇద్దరిలో కూడా ఈక్వల్గా ఉండొచ్చు. కొంతమందిలో మాత్రం ఫిమేల్లో ఉండడము, కొంతమందిలో ఓన్లీ మెయిన్లో ఉండడము, లేదంటే ఇద్దరిలో ఉండడం అనేది తెలుస్తూ ఉంటుంది. వెరీ రేర్గా ఒక 10% మాత్రమే ఎలాంటి కాజ్ లేకపోయినా అంటే ఇడియోపతిక్ అంటాము, అంటే ఎలాంటి కాజ్ ఉండదు, అంటే మనకి ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించినా కూడా మనకి యూజువల్గా ఏ ప్రాబ్లం రూల్ అవుట్ అవ్వదు, స్టిల్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇది బేసిక్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి మేజర్గా. ఇంకా కొంచెం గ్రోన్ అవన్ సిటీస్లో అయితే అమ్మాయిలోనే ప్రాబ్లం ఉంటుంది, అబ్బాయిలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అమ్మాయిని అనవసరంగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో నిజంగానే అమ్మాయిలోనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుందా, మెన్స్లో ఉండదా అంటే ఏం చెప్తారు? అక్కడ మెన్ అండ్ విమెన్ ఎవరిలో అయినా కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండొచ్చండి. కాకపోతే ఇక్కడ ఫిమేల్ని పాయింట్అవుట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ అపియర్ అయ్యే సైకిల్స్లో డిస్టర్బెన్సెస్ రావడము. అంటే ఫస్ట్ ఫిమేల్ మేబీ ఇన్ఫర్టిలిటీ ఉందేమో అనేది తనకు తాను సెల్ఫ్గా సస్పెక్ట్ చేసుకోవడం కానీ, లేదా పార్ట్నర్ హస్బెండ్ సస్పెక్ట్ చేయడం కానీ, ఫస్ట్ ఫిమేల్ ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ విమెన్లో వచ్చే సైకిల్స్ ఫస్ట్ డిస్టర్బ్ అవ్వడం. అంటే న్యాచురల్గా 25 days to 35 days లోపు పీరియడ్స్ అపియర్ అవ్వడము, అది నార్మల్గా 5 days or 7 days నార్మల్ మోడరేట్ బ్లీడింగ్ అనేది ఉండడము, ఇది సాధారణంగా జరుగుతుంది. ఈ సైకిల్స్ అనేవి డిస్టర్బ్ అయితే అప్పుడు ఫిమేల్ ఫస్ట్ సఫర్ అవుతున్నారేమో అనేది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడము, ట్రీట్మెంట్కి ఓన్లీ వైఫ్ని తీసుకురావడం ఇట్లా జరుగుతుంది. కానీ ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మెయిల్ అండ్ ఫిమేల్ కాజెస్ రెండు కూడా ఈక్వల్ రేషియోలో రీజన్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఫిమేల్లో మనకి సైకిల్స్ డిస్టర్బెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది కాబట్టి ఓ 2-3 cycles డిస్టర్బ్ అయిన వెంటనే ఫస్ట్ వైఫ్కి అంటే ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైం మన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చే కపుల్ ఎవరికైనా కూడా ఇద్దరికి తప్పనిసరిగా టెస్టులు చేయించడం జరుగుతుంది. అప్పుడు ఎవరికి ట్రీట్మెంట్ అవసరము, కౌన్సిలింగ్స్ అవసరమా ఏంటి అనేది మనం అప్పుడే డిసైడ్ చేయడం జరుగుతుంది. రైట్. ఇది తెలియక చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నాలోనే ప్రాబ్లం అని అందరూ అంటూ ఉన్నారు. ఇంకా అర్బన్లో మనం చూస్తే ఇంకా ఇది తెలియట్లేదు జనాలు ఎవరికి. రైట్. కాలర్ ఉన్నారు, ఉమాదేవి గారు వైజాగ్ నుంచి. హలో చెప్పండి ఉమాదేవి గారు. అదే మేడం, అది గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా వచ్చి వస్తుంది మేడం, దానివల్ల ఏమైనా చూడటానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏమవుతుందమ్మా మీకు? అంటే పెయిన్ వస్తుంది మేడం, అంటే తేలికలాగా వస్తాయి. ఓకే ఉమాదేవి గారు, అంటే ఎపిగ్యాస్ట్రిక్ రీజన్లో అంటే పై పొట్ట భాగంలో నొప్పి రావడము,
ఉబ్బినట్లు అనిపించడము, తేంపులు రావడం ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్యకి ఇండికేషన్స్ అండి. ఒకవేళ ఎక్కువ రోజుల నుంచి ఉంటే అది మీకు గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్కి దారి తీయొచ్చు. సో ఎన్నాళ్ళ నుంచి ఉంది ఏంటి అనే దాన్ని బట్టి ఒకసారి మీరు తప్పనిసరిగా మన హోమియో కేర్లో కన్సల్ట్ అవ్వండి. రైట్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? సో మెయిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఫిమేల్లో కానీ మేల్లో కానీ ఇద్దరిలో కూడా మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయినప్పుడు మనకి రిప్రొడక్టివ్ సైకిల్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద వాటి ఎఫెక్ట్ చూపించడము. సో ఈ హార్మోన్స్ వల్ల విమెన్లో వచ్చేటప్పటికి ఓవ్యులేషన్ అనేది డిలే అవ్వడము, ఓవ్యులేషన్ సరిగ్గా టైంకి జరగకపోవడం కానీ, లేకపోతే క్వాలిటీ ఆఫ్ హోమ్ తక్కువగా ఉండడం కానీ, మెయిల్లో వచ్చేటప్పటికి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నప్పుడు కౌంట్ అండ్ మొటిలిటీ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. సో ఈ హార్మోన్ సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు అనేది ఒకటి ఫ్యామిలీ హిస్టరీని తీసుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీలో కనుక ఎవరికైనా మెటర్నల్ ఆర్ పెటర్నల్ సైడ్ ఎవరికి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కూడా హార్మోనల్ చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. రెండవది మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్. సో ఎక్కువగా సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకంటే శారీరక శ్రమ తక్కువగా ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ అసలు చేయకపోవడము, కంటిన్యూస్గా కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వెయిట్ ఏజ్కి తగ్గట్టు, హైట్కి తగ్గట్టు ఉన్నా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి రావచ్చు. రెండవది ఒబేసిటీ సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈజీగా ఒబేస్ అంటే వెయిట్ గెయినింగ్ టెండెన్సీ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మోస్ట్లీ ఈ రోజుల్లో రావడానికి రీజన్ అనేది తప్పనిసరిగా లైఫ్ స్టైల్ అనేది చెప్పుకోవాలి. రైట్. సో పీసీఓడి అండ్ థైరాయిడ్ ఈ రెండు మేజర్ కాంప్లికేషన్స్ అని మనం వింటూ ఉన్నాం ఇన్ఫర్టిలిటీకి. అసలు ఈ పీసీఓడి అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? బికాజ్ అలా కన్సీవ్ అవ్వలేని వాళ్ళు ఐయుఐకి వెళ్తూ ఉంటారు చాలామంది. సో అసలు నిజంగా వీళ్ళు నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందా? తప్పనిసరిగా. అంటే ఇప్పుడు మనకి పీసీఓడి ఎన్నాళ్ళ నుంచి ఉంది అంటే, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అది. సో ఓవరీస్ అనేవి నార్మల్గా ఉంటాయి విమెన్లో. సో ఎవ్రీ మంత్ ఆ ఓవరీస్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే ఓవమ్ రిలీజ్ అవ్వడం, అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం. సో ఇది ఫాలికల్స్ డెవలప్ అవ్వడం, అవి మెచ్యూర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది సహజంగా జరిగే ప్రాసెస్ ఇది. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కానివ్వండి, ఇతర ఏ విధమైన సమస్యలు ఉన్నా, లైక్ టైప్ 2 డయాబెటీస్ ఏమన్నా ఎర్లీ స్టేజ్లో ఉన్నా కూడా యూజువల్గా ఒబేసిటీ ఏమన్నా ఉన్నా వీటి వల్ల ఏంటి అంటే ఈ ఓవలేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవ్వడానికి మెయిన్ రీజన్ పీసీఓడి అనేది చెప్పుకోవాలి. కానీ ఇక్కడ బైలేటరల్ అండ్ ఓన్లీ సింగిల్ సైడ్ పీసీఓడి ఉందా, లేకపోతే బోత్ సైడ్స్ పీసీఓడి ఉందా అనేది కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో పీసీఓడి అనేది ఎర్లీ స్టేజ్లో, అంటే పీసీఓడి ఫస్ట్ ఎలా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి సైకిల్స్ డిస్టర్బ్ అవ్వడం అనేది కొంతమందిలో కనిపిస్తుంది. కానీ కొంతమందిలో ఏంటంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, నార్మల్గానే ఉంటారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటి అనేది అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు పీసీఓడి అనేది మనకి తెలుస్తుంది. సో పీసీఓడి ఉన్నప్పుడు ఓవం అనేది రిలీజ్ అవ్వకపోవడం, దానివల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఒకవేళ వన్ సైడ్ మాత్రమే సిస్టులు ఉన్నాయి అంటే మాత్రం ఇంకొక ఓవరీ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఓవ్యులేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ హైపోథైరాయిడ్ ఎక్కువగా మనకి ఇన్ఫర్టిలిటీకి ఇబ్బంది కలిగించేది హైపోథైరాయిడ్ని ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, అంటే లెవెల్స్ అనేవి హార్మోన్ లెవెల్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే ఇన్ఫర్టిలిటీకి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ స్టిల్ ఒకవేళ అబ్నార్మల్ లెవెల్స్ అనేవి ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రైట్. కాల్ ఉన్నారండి తూర్పుగోదావరి నుంచి శివగారు. శివగారు మేడం గారండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి శివగారు. కొంచెం ఈ డేట్స్ అంటే 7 నెలలు 8 నెలలు వస్తున్నాయండి. ఓకే, ఏంటండి? అదే 7 months అలా అవుతున్నాయండి, వస్తున్నాయండి. ఓకే. ఇదివరకు చూపించుకుంటే థైరాయిడ్ అని అన్నారండి. ఓకే. కొంచెం నీటి కణుతులు ఉన్నాయి అన్నారు. ఓకే. అదే బాబుకి 9 years ఉందండి. మళ్ళీ పిల్లలు హాస్పిటల్కి వెళ్తే నీటి గొడవలు ఉన్నాయి, చూపించుకోవాలన్నారండి. ఓకే. తర్వాత మెడిసిన్ ఏమో కంటిన్యూగా వాడలేకపోతుంది మేడం. ఏదో ఒక ఇబ్బంది వచ్చి వాళ్ళగా సరిగ్గా లేదండి. ఓకే. అదే దాని గురించి ఏమైనా సలహా ఇస్తారా ఏంటని? ఓకే అండి. ఇప్పుడు పీసీఓడి ఉన్నా కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ చేయడము, వెయిట్ తగ్గించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల కొంతమేరకు ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. కానీ ఇతర హార్మోన్స్ అంటే ఎంహెచ్ లెవెల్ అనేది ఎలా ఉంది అనేది చూడాలి, మీకు వీర్యకణాలు ఎలా ఉన్నాయి అనేది చూడాలి. దీన్ని బేస్ చేసుకుని న్యాచురల్గా ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవాలా అనేది మనకి డిపెండ్ అయి ఉంటుందండి.
సో ఒకసారి మీరు తప్పనిసరిగా మీ వైఫ్ని తీసుకుని రీసెంట్ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దాన్ని బట్టి మన డాక్టర్స్ మీకు క్లియర్గా కౌన్సిలింగ్ అవి చేసి కేస్ స్టడీ తీసుకుని దాన్ని బట్టి మీకు క్లియర్ ఇంకా సజెషన్స్ అనేవి ఇస్తారు. రైట్ మేడం, లేడీస్లోనే ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? సో ఈ అదర్ దాన్ పీసీఓడి కామన్గా మనకి మెయిన్ ఇంకా చూసుకోవాల్సింది ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ యూటరస్ ఎలా ఉందనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఫైబ్రాయిడ్స్ అనేవి యూటరైన్ క్యావిటీలో వచ్చే గ్రోత్ అనమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తాయా అంటే మనకి యూటరైన్ సైజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇంప్లాంటేషన్కి ప్రాబ్లం అవ్వడము, ఒకవేళ ఇంప్లాంట్ అయినా కూడా ఫీటస్ పెరుగుతున్నప్పుడు ఈ గర్భసంచిలో సరైన ప్లేస్ లేకపోవడం వల్ల కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చిన ప్లేస్ వల్ల కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి స్పర్మ్ అండ్ మనకి ఫర్టిలైజేషన్ జరిగేది ఫెలోపియన్ ట్యూబ్స్లో, ఆ తర్వాత అది ట్రావెల్ చేయాల్సిన ప్లేస్ అనేది బ్లాక్ ఉండడం కానీ, లేదా ఫెలోపియన్ ట్యూబ్స్లో మామూలుగానే ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఏమన్నా గ్రోత్స్ వల్ల కానీ బ్లాక్స్ ఏమన్నా ఉన్నా కూడా యూజువల్గా ఇన్ఫర్టిలిటీకి దారితీయచ్చు. సో ప్రాపర్గా ఓవ్యులేషన్ జరిగిన పీసీఓడి లేకపోయినా కూడా ఇన్ఫర్టిలిటీతో ఫిమేల్ సఫర్ అవుతున్నారు అంటే మనం ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ క్లియర్ ఉన్నాయా లేదా, యూటరైన్ క్యావిటీ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో కొంతమంది చేసే కంప్లైంట్ ఏంటంటే రిపోర్ట్స్ అన్నీ చాలా క్లియర్గా ఉంటున్నాయి, బట్ స్టిల్ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అసలు ఎందుకంటారు రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి స్టిల్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది ఎందుకు ఫేస్ చేస్తున్నారంటే ఏం చెప్తారండి? సో ఇందాక నేను చెప్పినట్లు 100లో ఓన్లీ 5 to 10% మాత్రమే ఏ కాజు లేకపోయినా అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫీమేల్లో అన్నీ బాగుంటాయి, మెయిల్లో వచ్చేటప్పటికి కూడా కౌంట్ కానివ్వండి, మొటిలిటీ కానీ ఇతర ఇష్యూస్ ఏముండవు. బట్ ఇక్కడ చాలామందిలో మాకేం ప్రాబ్లం లేదు బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది ఫస్ట్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లం సరిగా ఐడెంటిఫై చేసుకోలేకపోవడం. అంటే ఫస్ట్ కన్సల్ట్ అవుతారు, హార్మోన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక 1 month 2 months మెడిసిన్స్ వాడతారు, వాడాము పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయి బట్ స్టిల్ కన్సీవ్ అవ్వలేదు అనేది అనుకుంటారు. బట్ అక్కడ ప్రాబ్లం సరిగ్గా ఐడెంటిఫై అవ్వకపోవడం వల్ల మాత్రమే కొంతమందికి ఏ ప్రాబ్లం లేదు, ప్రెగ్నెన్సీ రాలేదు అనే అపోహలో ఉంటారు. కానీ చాలా వరకు ఏంటంటే మనం డీపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటున్నప్పుడు మనకి ఏదో ఒక లెవెల్లో ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఇనీషియల్గా సైకిల్స్ డిస్టర్బ్ లేకపోయినా కూడా ఏఎంహెచ్ సరిగ్గా లేకపోవడం, అంటే ఎగ్ రిజర్వ్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, లేకపోతే ఇందాక చెప్పినట్లు ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉండడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే సిమ్టమ్స్ ఉండవు. ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నా కూడా మనకి ఏ విధమైన సిమ్టమ్స్ కనిపించవు. పీరియడ్స్ యాజ్ యూజువల్ రెగ్యులర్ వస్తాయి. ఏఎంహెచ్లో ఉండి రిజర్వ్ తక్కువగా ఉన్నా కూడా యానోవులేటరీ సైకిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిల్ కాజెస్ అనేవి కూడా సరిగా ఐడెంటిఫై చేసుకోలేకపోవడము, దీనివల్ల చాలామందికి ప్రాబ్లం లేదు బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఉంటారు. కానీ చాలా వరకు మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించినప్పుడు ఏదో ఒక లెవెల్లో ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవుతుంది. వెరీ రేర్గా మాత్రమే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. రైట్. సో కొంతమంది ఫస్ట్ బేబీకి ఏ ప్రాబ్లం లేకుండా కన్సీవ్ అవుతూ ఉంటారు, బట్ సెకండ్ బేబీకి దే ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే? సో ఇక్కడ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఐదర్ ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజెస్ అవ్వడం కానీ, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి హెల్దీ బేబీ ఇష్యూ అయిన తర్వాత కూడా మీరు అన్నట్లు 2 years 3 years వెయిట్ చేసి 5 years వెయిట్ చేసినా కూడా న్యాచురల్గా సెకండ్ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద చెప్తాము. సో ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ హెల్దీగా వచ్చి బేబీ ఇష్యూ న్యాచురల్గా బేబీ వచ్చినా కూడా ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ఏజ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరిలో కూడా ఏజ్ వల్ల కూడా మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి ఫర్టిలిటీకి సంబంధించినవి. లైక్ ఫీమేల్లో వచ్చేటప్పటికి ఎగ్ రిజర్వ్స్ తగ్గడం కానివ్వండి, లేదా మేల్లో ఒబేసిటీ రావడము, ఫీమేల్లో ఒబేసిటీ రావడము, దానివల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి తర్వాత ప్రెగ్నెన్సీకి డిలే అవ్వడం జరుగుతుంది. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కూడా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఏ రీజన్స్ అయితే ఉంటాయో అవే ఉంటాయి. కాకపోతే ఫిమేల్లో వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాడీలో వచ్చిన చేంజెస్ అనేవి, హార్మోన్ డిస్టర్బెన్సెస్ అనేవి నార్మల్సీకి రావాలి ఆఫ్టర్ డెలివరీ. ఒకవేళ నార్మల్సీకి రాకపోతే అది హార్మోన్ ప్రాబ్లమ్స్ లీడ్ చేయడము. కొంతమందికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ డయాగ్నోజ్ అయ్యి, హైపోథైరాయిడ్ డయాగ్నోజ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. కానీ కొంతమందిలో ఏంటంటే అది స్టిల్ హైపోథైరాయిడ్ కంటిన్యూ అవ్వడం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అటాక్ అయ్యి దానివల్ల ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉండడం కానీ, ఇట్లా డిఫరెంట్ రీజన్స్, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అదేవిధంగా మెయిల్లో డయాబెటీస్ ఏమైనా డయాగ్నోజ్ అవ్వడము, డయాబెటీస్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
మెయిల్లో కూడా హైపోథైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళ కౌంట్ కానీ మొటిలిటీలో కానీ ఇష్యూస్ రావడం అనేది మెయిన్గా మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అవుతాయి. రైట్. అసలు ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ ఉందండి, ఏం చెప్తారండి? సో ఏజ్ గ్రూప్ అనేది అంటే రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేటప్పటికి ఫిమేల్కి 30 to 40-45 వరకు ఉంటుంది. సో ఈ రిప్రొడక్టివ్ ఏజ్లో ఎగ్ రిజర్వ్ అనేది ముందే ఫిక్స్డ్గా ఉండడము, ఎవ్రీ మంత్ ఓవం రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడము, క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది తగ్గుతుంది. ఇంకా బోల్డ్ అంత వయసు ఉందిలే, స్లోగా పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్. ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఫిమేల్కి మనకి ఐడియల్ ఏజ్ వచ్చేటప్పటికి 32 లోపు అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఆ ఏజ్ క్రాస్ అయ్యింది అంటే మాత్రం ఆ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు అంటే మనకు ఐడియల్గా వెయిట్ చేసే టైం 1 year అని చెప్పాం కదా. సో వాళ్ళు ఏంటంటే 6 monthsలోనే కొంచెం ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోయినా ఆల్రెడీ పీసీఓడి, థైరాయిడ్ లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే అర్లీగా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఐడియల్ ఏజ్ అనేది వాళ్ళకి ఫిమేల్కి వచ్చేటప్పటికి 30 అట్లా 32 వరకు ఉంటుంది. మేల్కి వచ్చేటప్పటికి ఒకవేళ ఏదైనా డయాబెటీస్ ఏం లేదు, ఒబేసిటీ ఏం లేదు, ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ ఏం లేవు అంటే 40 వరకు చూడొచ్చు. ఆ తర్వాత కొంచెం కౌంట్ అండ్ మొటిలిటీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలానే 40sలో పెళ్లి చేసుకోమని కాదు అంటారు, రైట్? అంతే. యా. ట్యూబ్స్ బ్లాక్ అవడానికి రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారండి? సో ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి మనకి యూజువల్గా ఫిమేల్లో రిలీజ్ అయిన ఓవంని కలెక్ట్ చేసుకుని ఓవం అనేది ఫెలోపియన్ ట్యూబ్ వరకు ట్రావెల్ చేస్తుంది. సో అదేవిధంగా వెజైనాలో ఎంటర్ అయిన స్పర్మ్ అనేది ట్రావెల్ చేసి ఫెలోపియన్ ట్యూబ్లో యూజువల్గా ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ ఉన్నట్లయితే ఒకటి ఓవం కలెక్ట్ చేసుకుని ట్రావెల్ చేయడం ప్రాబ్లం అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, అంటే ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, లేకపోతే ప్రెజెంట్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా యూజువల్గా ఇన్ఫెక్షన్స్కి వల్లనే బ్లాక్స్ అనేవి ఉంటాయి. లేదా యూట్రైన్ గ్రోత్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమన్నా గ్రోత్ ఉన్నా కూడా యూజువల్గా బ్లాక్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి హెచ్ఎస్జీ టెస్ట్ ద్వారా మనం ఫస్ట్ ఎట్లా ఉంది ఏంటనేది చూసుకుంటే దాన్ని బట్టి హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల కూడా న్యాచురల్గా ఈ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవచ్చు. రైట్. సో జనరల్గా ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సంవత్సరాలు వాడుతూనే ఉండాలి, ఒకసారి స్టార్ట్ చేస్తే దీనికి ఎండ్ అంటూ ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇక్కడ ఒకటి హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ డేస్ వాడితే కానీ ఇంప్రూవ్మెంట్స్ కనిపించవు అంటే డిపెండింగ్ అపాన్ ప్రాబ్లమ్ని బట్టి మనకి హోమియోపతి మెడిసిన్స్ అనేవి రిజల్ట్స్ చూపిస్తాయి. సో ఇప్పుడు అక్యూట్ కంప్లైంట్ ఒక 2-3 days నుంచి సివియర్ కోల్డ్ అండ్ కఫ్తో సఫర్ అవుతున్నారు, డయేరియాతో సఫర్ అవుతున్నారు, ఇవి అక్యూట్ కంప్లైంట్స్ అంటాం వీటిని. సో ఈ అక్యూట్ కంప్లైంట్స్కి మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా వితిన్ అవర్స్లోనే కనిపిస్తుంది. సో మెడికేషన్ అనేది ఆ పొటెన్సీస్లో, ఆ డోసెస్లో ఇవ్వడం వల్ల మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు ఏంటంటే ఇవి ఎక్కువ రోజుల నుంచి ఉండడము, సిమ్టమ్స్ అనేవి చాలా గ్రాడ్యువల్గా డెవలప్ అవ్వడము, అండ్ కాంప్లికేషన్స్ అనేవి కూడా సిస్టమిక్ లెవెల్, అంటే ఎరేజ్ అయింది ఒక చోట అయితే వేరే చోట కూడా కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అవ్వడం, దీన్ని బేస్ చేసుకుని మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ డిసీజ్ మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇన్ఫర్టిలిటీని తీసుకున్నట్లయితే ఆల్రెడీ పీసీఓడితో సఫర్ అవుతున్నారు, లేకపోతే థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు అంటే మనకి ఫస్ట్ ఓవ్యులేషన్ అవుతుందా, పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయా లేదా అనేది బేస్ చేసుకుని దాన్ని బట్టి కొంత టైం పట్టినా కూడా మనకి న్యాచురల్గా లోపల ఉన్న ప్రాబ్లం క్లియర్ అవ్వడం వల్ల ఇప్పుడు పీసీఓడిని తీసుకున్నట్లయితే ఇన్ఫర్టిలిటీ ఒక్కటే కాదు, పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడము, డయాబెటీస్ రావడము ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో హోమియోపతి తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పీసీఓడి యొక్క కాంప్లికేషన్స్ని కూడా మనం సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకోవచ్చు. రైట్. అసలు ఇన్ఫర్టిలిటీ వచ్చిన వాళ్ళకి మైండ్ మీద కానీ బాడీ మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఏం చెప్తారండి? బికాజ్ వాళ్ళు ఆల్రెడీ నాకు ఇన్ఫర్టిలిటీ ఉంది అని ఒక ఫీలింగ్లో ఉంటారు. సో ఇంకా వాళ్ళకి ఇవన్నీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అంటారా? చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు పర్సనల్గా తీసుకోకపోయినా కూడా, అంటే వాళ్ళు పర్సనల్గా తీసుకునేలాగా ఎన్విరాన్మెంట్, అంటే ఇంట్లో కానివ్వండి, సోషల్గా మూవ్ అయ్యేటప్పుడు కానివ్వండి, సో వీళ్ళు సఫర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లంతో పాటు స్ట్రెస్ అనేది యాడ్ అవ్వడం వల్ల కూడా ఖచ్చితంగా ఇంకా మనకి కాంప్లికేషన్స్ పెరుగుతాయే తప్ప తగ్గవు. సో మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళకు కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఓన్లీ ఏదో మెకానికల్గా మెడిసిన్స్ అడ్మినిస్ట్రేట్ చేయడం, యూస్ చేయించడం అట్లా కాకుండా
ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ తగ్గేలాగా ప్రాపర్ కౌన్సిలింగ్స్ చేయడం కూడా తప్పనిసరిగా మేము చేస్తాము. సో ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళైనా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళైనా కూడా ఖచ్చితంగా స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. దాంతోపాటు కొంత ఫిజికల్ యాక్టివిటీ, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మెడిసిన్స్ వాడుతున్నాము, మేము ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉన్నా పర్వాలేదు, మెడిసిన్స్ ఉన్నాయి క్లియర్ చేసుకుంటే అంటే కాదు. సో మెడిసిన్స్ వాడుతున్నప్పుడు దానికి తగినట్టు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన హెల్ప్ అనేది కూడా తప్పనిసరిగా ఉంటే మెడిసిన్ ఇంప్రూవ్మెంట్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. రైట్. అసలు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవడానికి రీజన్స్ ఏంటండి? బికాస్ చాలామంది మనం తరచుగా వింటూ ఉన్నాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది అని. సో అసలు ఏంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే? సో అసలు హార్మోన్స్ అనేవి అంటే ఇప్పుడు రిప్రొడక్టివ్ సైకిల్ ఫిమేల్ కానివ్వండి, మేల్ కానివ్వండి, చాలా హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ఫంక్షన్ చేస్తేనే, అంటే హార్మోన్ ఒక లెవెల్ మెయింటైన్ అవ్వాలి. సో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నా, ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నా కూడా దాన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాము. సో ఈ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఒకటి హెరిడిటరీ, ఫ్యామిలీలో ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ అంటే ఇలాంటి హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవుతుంది. రెండవది ఎక్కువ అబ్నార్మల్ స్ట్రెస్ తీసుకోవడము. ఈ రోజుల్లో పీసీఓడి అనేది డ్యూరింగ్ మెనార్కీ, అంటే పెద్ద మనిషి అయినప్పటికే పిల్లలకి పీరియడ్స్ రాకపోవడము ఏంటనేది చూస్తే పీసీఓడి డయాగ్నోజ్ అవుతుంది. సో అది ఖచ్చితంగా మనకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనే చెప్పాలి. అండ్ ఈ కాంపిటీషన్ కొంచెం కాంపిటేటివ్గా పెరగడము, సో దీనివల్ల కూడా స్ట్రెస్ అనేది, అంటే పిల్లల్లో కూడా వాళ్ళు తీసుకునే లెవెల్ స్ట్రెస్ అనేది తప్పనిసరిగా ఉండడము, దానివల్ల ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయి. సో ఎర్లీగానే డయాబెటీస్ రావడం కానివ్వండి, థైరాయిడ్, హైపోథైరాయిడ్ డయాగ్నోజ్ అవ్వడం కానీ, పీసీఓడి డయాగ్నోజ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇనీషియల్గా ఉండాల్సిన హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడము. అండ్ ఒబేసిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్గా తగ్గుతుంది. కంటిన్యూస్గా కూర్చుని చదువుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా వాళ్ళ ఏజ్ కంటే కూడా ఎక్కువ వెయిట్ మెయింటైన్ అయినా కూడా ఒబేసిటీ వల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. రైట్. సో ప్రజెంట్ మనందరికి కావాల్సింది ఇమ్యూనిటీ. సో దానికి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? సో యాక్చువల్గా మనకు హోమియోపతి మెడిసిన్స్ అనేవి సింపుల్గా డిసీజ్ని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, డిసీజ్కి సఫర్ అవుతున్న పర్సన్, వాళ్ళ నేచర్, ఇవన్నీ తీసుకుని మెడిసిన్స్ అనేవి ఇస్తాం. దాన్ని కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటాం. సో ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్లో మనకి జరిగేది ఏంటి అంటే, న్యాచురల్గా మనం ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఇమ్యూనిటీ, ఆల్టర్ అయిన ఇమ్యూనిటీ అనేది నార్మల్కి రావడము, దానంతటది మన బాడీ రికవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి హోమియోపతి మెడిసిన్స్ ఎలర్జిక్ కంప్లైంట్స్ కానివ్వండి, కొన్ని రకాల స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, ఎలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ తగ్గడం వల్ల స్లైటెస్ట్ వెదర్ చేంజ్కి, స్లైటెస్ట్ డస్ట్ ఎక్స్పోజర్కి కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. సో హోమియోపతి మెడిసిన్స్ అనేవి న్యాచురల్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అవసరమవుతాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా న్యాచురల్గా మనం హోమియోపతి మెడిసిన్స్ని డిసీజెస్ రాకుండా కూడా ప్రివెంటివ్ లాగా కూడా వాడచ్చు. సో అది కొంతకాలం కంటిన్యూస్గా వాడడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ హోమియోపతి నిజంగా చాలా మందికి చాలా హెల్ప్ అవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో నాకు దగ్గర వరకు వచ్చింది కాబట్టి లైక్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఇప్పుడు వరకు ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ని డైరెక్ట్గా వెళ్ళి ట్రీట్ చేయించుకునేవాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేకుండా పోయింది. ప్రతిదీ మనం వీడియో కాల్స్ ద్వారా వెళ్తూ ఉన్నాం. నిజంగా డాక్టర్ దగ్గరికి రావాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? సో ఇక్కడ డిపెండింగ్ అపాన్ కంప్లైంట్స్ని బేస్ చేసుకుని మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలా లేదా, కన్సల్ట్ అవ్వాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మైల్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయింది, మినిమం హోమ్ కేర్ తీసుకుంటే తగ్గింది అంటే పర్వాలేదు, అది మీరు ఇంట్లోనే టేక్ కేర్ చేసుకోవచ్చు. ఒకవేళ కంప్లైంట్స్ సివియర్గా ఉన్నాయి అయినా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది పరిస్థితి అనేది అరైజ్ అయినప్పుడు మాత్రం తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వచ్చు. మనకి ఇన్ఫర్టిలిటీకి కానివ్వండి, ఇతర ప్రాబ్లమ్స్ దేనికైనా కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం శానిటైజ్ చేసి ప్రాపర్ అన్నీ కూడా గైడ్లైన్స్ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో తప్పనిసరిగా మీరు కేర్ పరంగా అయితే హ్యాపీగా వచ్చి హోమియోకేర్లో ఈ సిచ్యువేషన్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ మానస గారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ9.